ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ మీదుగా కోల్కతా నైట్ రైడర్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల క్యాన్సిల్ అయింది. టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. 3.4 ఓవర్ల వద్ద వర్షం మ్యాచ్కు అంతరాయం కలిగించింది. దీంతో ఆటగాళ్లు మైదానం విడారు. ఆ సమయానికి కోల్కతా జట్టు 2 వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. క్రీజులో అజింక్య రహానే 8, యాంగ్రిష్ రఘువంశీ 7 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నారు. ఇక జేవిఆర్ బాట్లెట్ తన తొలి ఓవర్లోనే ఓపెనర్ ఫిన్ అలెన్ ను 6 పరుగులకు, క్యామరూన్ గ్రీన్ ను 4 పరుగులకు పెవిలియన్ కు పంపాడు. ఇక 12 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కోల్కతా 16 రన్స్ వద్ద రెండవ వికెట్ కోల్పోయింది. అయితే మొదట చిన్నగా ప్రారంభమైన వర్షం త్వరగా జోరందుకుంది. బలమైన గాలులు సైతం విజయ్ ఎటకెలకు వర్షం ఆగిన అవుట్ఫీల్డ్ ఆడగా ఉండడంతో 5 ఓవర్ల ఆట కూడా సాధ్యం కాదని తేల్చారు. అనంతరం అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ఖాతాలో 5 పాయింట్లు, కోల్కతా నైట్ రైడర్స్ ఖాతాలో 1 పాయింట్ ఉంది.